దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం. అతడు తన చేత బాప్తిసము పొందవచ్చిన జన సమూహమును చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. చాలు. స్తోత్రములు ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభువా, మీ పాదములకు వందనాలయ్యా. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. మాతో మాట్లాడిన ప్రభువా, మమ్మల్ని సరిచేయండి. నీ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి మా జీవితాలను దిద్దుకోవడానికి నీ వాక్యానుసారముగా ప్రభువా తండ్రి జీవించే కృప మాకు దయచేయండి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని, ఆటంకపరిచే దురాత్మశక్తులను నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బంధించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 3వ అధ్యాయంలో మనము బాప్తిస్మమిచ్చు యోహానును చూస్తున్నాం. బాప్తిస్మమిచ్చు యోహాను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ఇంకా బాప్తిస్మము ఇస్తూ ఉన్నాడు. బాప్తిస్మాన్ని ఇచ్చే ముందు అక్కడికి వచ్చినటువంటి ప్రజలతో బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అన్నాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు బాప్తిస్మిచ్చు యోహాను అని మనం చూస్తే యూదులతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే యెహోవా దేవుని ఆరాధిస్తూ ఉన్నారో వారితో మాట్లాడుతూ ఉన్నాడు బాప్తిస్మిచ్చు యోహాను. సర్ప సంతానమా అని సంబోధిస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని సర్ప సంతానమని బోధిస్తున్నాడేమిటి, మేము అబ్రహాము సంతానము కదా అని వారిలో అనుకుంటే, వారితో బాప్తిస్మిచ్చు యోహాను చెప్తున్నాడు, మీ తండ్రి అబ్రహాము అని మీరు అనుకోవద్దు. దేవుడు అవసరమైతే ఈ రాళ్ల వలన దేవుడి అబ్రహాముకు సంతానం పుట్టించగలడు. క్రైస్తవులు లేదా దేవుని వెంబడించేవారు అవ్వాలంటే ఏమై ఉండాలి? అబ్రహాము సంతానమైనంత మాత్రాన బాప్తిస్మిచ్చు యోహాను చెప్తున్నాడు, మీరు అబ్రహాము సంతానమైనంత మాత్రాన దేవుని రాజ్యానికి ప్రవేశిస్తారనుకుంటున్నారేమో జాగ్రత్త. మీరు అబ్రహాము సంతానమని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు మిమ్మల్ని సర్ప సంతానమా అని చెప్పమన్నాడు నన్ను అంటున్నాడు. ఎలా ఉండాలి ఆ రోజు ప్రజలకి? ఎలా ఉండాలి? ఒళ్ళు మండిపోతూ ఉండాలి. మేము అబ్రహాము యొక్క సంతానమైతే ఈ తోలుదట్టి కట్టుకున్నటువంటి ఈ వ్యక్తి అడవుల్లో ఉంటూ
బాప్తిస్మం ఇస్తూ వచ్చిన మమ్మల్ని సర్ప సంతానం అని బోధిస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. ఏంటి ఈ సంగతి అని అనుకోవాలి. కానీ ప్రజలందరూ కూడా ఆ తిట్టిన వాడి దగ్గరికి వచ్చి మాకు బాప్తిస్మం ఇవ్వు అని చెప్పి తమ పాపములను ఒప్పుకుంటూ బాప్తిస్మం తీసుకోవడం మనం చూస్తున్నాం. అబ్రహాము సంతానము వారు, అవునా? రెండవది, వారు ఆరాధించే దేవుడెవరు? యెహోవా, అవునా? యెహోవాను ఆరాధిస్తున్నారు, అబ్రహాము సంతానం అవుతున్నారు. మరి వారిని చూచి బాప్తిస్మిచ్చు యోహాను, రండి భక్తులారా, రండి మహానుభావులారా అనాలా లేదా? వారిని చూచి ఏమంటున్నాడు? సర్ప సంతానమా అంటున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, మారు మనసు పొందండి రా మీరంతా. మారు మనసు పొందకపోతే మీరందరూ నరకానికి పోతారు అని చెప్తున్నాడు. మనకి కొన్ని మూల పాఠాలు ఉన్నాయా? మూల పాఠాలు అంటే ఏమిటి? మనకు కొన్ని బేసిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక క్రైస్తవుడు తల్లిదండ్రులకి ఒక కొడుకో ఒక కూతురో పుట్టి వారు పెరిగారనుకోండి, లోకం దృష్టిలో, వారి స్నేహితుల దృష్టిలో, ఇరుగు పొరుగు వారి దృష్టిలో వారెవరు? క్రైస్తవులేనా కాదా? సర్టిఫికేట్లు ఏముంటుంది? హిందూ అని ఉంటుందా, క్రైస్తవులు ఉంటుందా? అందరూ పెట్టుకోరు హిందూ అని, క్రైస్తవుడు అని పెట్టుకుంటారు. డేవిడ్, అబ్రహాం, ఫ్రాంక్లిన్, స్టీఫెన్, యేసురాజు, లాయిస్, నిస్సి, మేరీ, రూతు, నయోమి, అబ్రహాం, ఇస్సాకు, మొత్తం పేర్లన్నీ మనవే. వారు పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఆ విధంగా పెడతారు, అవునా? సమాజము దృష్టిలో వారు క్రైస్తవులు, ఇరుగు పొరుగు వారి దృష్టిలో వారు క్రైస్తవులు. సర్టిఫికేట్లో క్రైస్తవులు ఉన్నారు కనుక గవర్నమెంట్ వారిని ఏమనుకుంటుంది? క్రైస్తవులే అనుకుంటుంది. మరి దేవుడు అనుకుంటాడా అన్నది ప్రశ్న. దేవుడు వారిని క్రైస్తవులు లేదా క్రైస్తవరాలు అంటాడా అనడా? అండా? క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన వారు క్రైస్తవులు అవుతారా? ఎప్పటికీ కారు. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన వారు క్రైస్తవులు కారు, దేవుని దృష్టిలో క్రైస్తవులు కారు. తెలుసా? వాడు మారు మనసు పొంది బాప్తిస్మము పొందితేనే వాడు క్రైస్తవుడు తప్ప పేరు డేవిడ్ ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కానేరడు. తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన వాడు క్రైస్తవుడు కాడు. అబ్రహాముకు పుట్టినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళిపోతే బాప్తిస్మిచ్చు యోహానుకి అడవుల్లో ఏంటి పని? అబ్రహాము సంతానమైన వారందరికీ డైరెక్ట్గా పరలోక రాజ్యం వెళ్ళిపోతే సర్ప సంతానమా అని, అబ్రహాముని సంతానమని బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడవలసిన అవసరం ఏముంది? అవునా? ఒకవేళ యెహోవా దేవుని ఆరాధించే వారు అందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతారు అని అనుకుంటే బాప్తిస్మిచ్చు యోహాను అడవుల్లో ఎందుకు తిరుగుతున్నాడు నదులు వెంబడి? అంటే దేవుని రాజ్యములో చేరాలి అంటే తల్లిదండ్రులు క్రైస్తవులైతే వారు క్రైస్తవులు కారు. అసలు క్రైస్తవునికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. దానిలో మొట్టమొదటిది మారు మనస్సు. ఏంటది? బాప్తిస్మిచ్చు యోహాను గారి ప్రసంగంలో ఏముంది?
మారు మనసు పొందండిరా. మారు మనసు పొందకపోతే మీరు సర్ప సంతానం అని అర్థం, అంతేనా కాదా? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించగలవాడు ఎవడున్నాడు? మారు మనసు పొందండి అంటున్నాడు. అవునా? అంటే మారు మనసు పొందని వారందరూ ఎవరు? మారు మనసు పొందండిరా సర్ప సంతానం అంటే మారు మనసు పొందని వారందరూ ఎవరు? సర్ప సంతానం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు క్రైస్తవుడు కానేరడు. ప్రజలు మనల్ని ఎగతాళి చేస్తారు. వాడేటి డేవిడ్ అని పెట్టుకున్నాడు, సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈవిడి పేరేటి మేరీ ఉన్నది, తగులాడుతుందేటి. ప్రజలకు తెలియదు. దేవుడు ఒకరిని క్రైస్తవుడు క్రైస్తవరాలుగా తన బిడ్డగా స్వీకరించాలంటే మొట్టమొదటి విషయం మారు మనస్సు పొందాలి. యేసు ప్రభువు కూడా 30 ఏళ్లకు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అవునా? ప్రారంభించి మొట్టమొదటి ప్రసంగం ఏం చేశాడు చూడండి. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు తన పరిచర్యను భూమి మీద ప్రారంభించినప్పుడు ఆయన చేసిన ప్రసంగం ఏమిటి? పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది, మారు మనస్సు పొందండి అని చెప్పాడు. ఈయన ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నాడు అంటే, యూదులుగా పుట్టినంత మాత్రాన పరలోక రాజ్యానికి ప్రవేశించరు బాబు, మీరు మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటున్నాడు. మారు మనస్సు పొంది వాడు బాప్తిస్మం పొందాలి. అప్పుడు అతడు లేదా ఆమె క్రైస్తవుడు క్రైస్తవరాలు అవుతారు. చర్చికొచ్చినంత మాత్రాన క్రైస్తవుడు అవడు. తల్లిదండ్రి క్రైస్తవుడైనంత మాత్రాన పిల్లలు క్రైస్తవులు ఎవరు? మారు మనసు లేకుండా ఒకవేళ బాప్తిసం తీసుకున్నారనుకోండి, అలా కూడా జరిగే సంభావన ఉందా లేదా? మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకునే అవకాశం ఉందా? 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 బలవంతంగా దేవుడికి స్తోత్రం. రెండర ముంచుతానని చెప్పి ఒకేసారి ఇలా ముంచాలి. అలాగైతే మారు మనస్సు అంటే, అసలు మారు మనస్సు అంటే ఏంటి? మనస్సు మార్చాలి. క్రైస్తవులందరూ మారు మనసు పొందినట్లేనా? కాదా? మరి బాప్తిసం సంగతి ఏంటి? మీరు మారు మనస్సు పొందారా? మారు మనస్సు పొందడం అంటే తిరిగి జన్మించడం. నీటిలో మునుగుతున్నారా? తిరిగి జన్మించే అనుభవంలోనికి రావాలి. దానికి ముందు మనస్సు మారాలి. ఇప్పుడు పెళ్ళికి బాప్తిస్మం ఇస్తారు. పెళ్ళి అంటే మన గురించి కాదు. పెళ్ళికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు పెళ్లి డేట్ సమీపించే కొద్దీ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. యేసుక్రీస్తు నీ పాపముల కోసం మరణించాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. త్వరగా వంచండి పాస్టర్ గారు, టైం అయిపోతుంది. యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు, నమ్ముతున్నాను. బాప్తిస్మం తీసుకుంటున్నాము సరే,
దానికి ముందు మారు మనస్సు అనుభవంలోనికి వెళ్ళామా? బాప్తిస్మిచ్చు యోహాను ప్రసంగాన్ని చూడండి, యేసుక్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు చేసే ప్రసంగాన్ని చూడండి. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యం సమీపిస్తుంది, సర్ప సంతానమా మారు మనస్సు పొందండి అని చెప్తున్నారు. ఎవరికి? దేవుని పిల్లలు అనబడిన యూదులకు, ఇశ్రాయేలీ ప్రజలకు. మరి మనకు అవసరం లేదంటారా? వారికి మారు మనస్సు అవసరమైతే మనకు అవసరం లేదా? మనకు తప్పనిసరిగా మారు మనస్సు అవసరమైంది. ఇంతకీ మారు మనస్సు మనం పొందేమా? దైవజనులు భక్త్ సింగ్ గారంట, ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో చాలా వరకు నీవు తిరిగి పొందావా అని అడుగుతా, తిరిగి జన్మించావా అని అడుగుతారంట. తిరిగి జన్మించావా? తిరిగి జన్మించావా? యు మస్ట్ బి బోర్న్ అగైన్, యు మస్ట్ బి బోర్న్ అగైన్ అంటాడంట. ఎందుకు తెలుసా? మారు మనస్సు లేకుండా వాడు క్రైస్తవుడు ఎన్నటికీ కాలేడు. ఇంతకీ మారు మనస్సు అంటే ఏమిటో చెప్పండి. మనస్సు మారిపోవాలంట, అంతేనా? మారు మనస్సు అంటే ఇంకొక మనస్సు రావాలి, ఈ ఉన్న మనస్సు మారాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, మనందరికీ సంపూర్ణమైన మారు మనస్సు ఉన్నదా? ఉందా? ఉందా? మారు మనస్సు ఉందా? మారు మనస్సు ఉన్నదా? ఒకసారి ఆలోచించాలి. మారు మనస్సు అనేది ఉందా లేదా మనకి? అసలు మారు మనస్సు మనకి ఎలా వచ్చింది లేదా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మనస్సు పూర్తిగా మారాలి. మన మనస్సులు చాలా రకాలుగా ఉంటాయి. అసలు మారు మనస్సు పొందడం అంటే ఏమిటో దేవుని వాక్యాన్ని బట్టి ఒకసారి మనం చూద్దాం. కొరంథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరంథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఒకసారి చదువుదాం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ఎట్టి
ఆగ్రహమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించును. మీలో పుట్టించును. చూడుడి, చూడుడి, ఆ కార్యమును గూర్చి ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోను సమస్త విషయములలో మీరు నిర్దోషులై ఉన్నారని నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. రుజువుపరుచుకుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదివారుగా, ఏమర్థమైంది? అపోస్తలుడైన పౌలు గారు కొరంథీ సంఘానికి పత్రిక రాశారు. అవునా? ఏ పత్రిక ఇది? కొరంథీలకు రాసినటువంటి రెండవ పత్రిక. రెండవ పత్రిక ఇంతకు ఎవరికి రాస్తున్నారు? కొరంథీలకంటే అన్యజనులకా, క్రైస్తవులకా? క్రైస్తవులకేనా? సరే, రాస్తూ ఆయన చెప్తున్నాడు, నేను రాసినటువంటి పత్రికల్లోని మాట వలన మీలో చాలా మందికి దుఃఖం కలిగింది. ఎందుకు దుఃఖం కలిగింది? ఆ మాటలు విన్నప్పుడు, అయ్యో నేను దీన్ని చేస్తున్నానే, నేను దీన్ని చేయకూడదే, దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుందే, దేవుని యొక్క సేవకుడు ఇలా చెప్తున్నాడే, నాలో ఇవి లేవే, నేను ఇది చేస్తున్నానని చెప్పి కొంతమంది దుఃఖపడ్డారంట. ఏమైంది? దుఃఖపడడం వలన వారికి మారు మనసు వచ్చింది అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే మారు మనస్సు ఒక వ్యక్తిలోనికి రావాలి అంటే ముందు ఏముండాలి? 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 పత్రిక ఉండాలా? దుఃఖం అనేది ఉండాలి. అవునా? దేని గురించి దుఃఖపడాలి? దుఃఖం అంటే ఏంటి? ఏడుపా? దుఃఖం అంటే ఏమిటి? తీవ్రమైనటువంటి బాధలోనికి వెళ్ళడం. అవునా? అవునా కాదా? తీవ్రమైన బాధలోనికి వెళ్ళి కన్నీరు కార్చి ఒక వ్యక్తి నలిగిపోతూ కుమిలిపోతూ ఉన్నాడంటే అది దుఃఖం. ఇప్పుడు చెప్పండి, ఇట్టి దుఃఖం ఏ రోజైనా మనలో కలిగిందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వచ్చాం, తోవలోనికి వచ్చాం. అంటే కొరంథీలు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు మారు మనస్సు కలగజేసే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఒకటి కనిపిస్తుంది. అవునా? అవునా? అంటే ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు మారు మనస్సు పొందారంట. మారు మనస్సుకు ముందు వారిలో ఏం కలిగినట్లు? దుఃఖం కలిగింది. దేవుని యొక్క వాక్యం ఇక్కడ 2 రకాల దుఃఖముల గురించి చెప్తూ ఉంది. లోకానుసారమైన దుఃఖము కూడా ఉందంట, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కూడా ఉందంట. లోకానుసారమైన దుఃఖం అంటే ఏమిటి? నాకు అది లేదే అని చెప్పి పెద్దగా ఏడ్చారనుకో, నాకు ఇది లేదు అది లేని చెప్పి ఏడ్చారనుకో, అదేంటిది? అది లోకానుసారమైన దుఃఖం. ఒకవేళ ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానని దేవుడు మనస్సాక్షిని ప్రేరేపిస్తునేటప్పుడు ఆ వ్యక్తి దుఃఖపడకుండా ఉంటే అతనిలో మారు మనస్సు కలగకపోయినట్లు. ఏంటది? ఏ రోజైనా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగతముగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ రోజైనా ఇటువంటి అనుభవం కలిగిందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏ రోజైనా ప్రభువా ఇది నాలో ఉంది, అక్కడ ఏదైనా పెట్టుకోండి, ఇది నాలో ఉంది, ఈ లోపం నాలో ఉంది,
నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉండే ప్రవర్తన ఇదని నాకు తెలుసు అని మీరు గుర్తించేవి ఉన్నాయా లేదా చెప్పండి. మనలో ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఉండవి మనం గుర్తిస్తున్నామా లేదా? ఉన్నవి గుర్తించామా లేదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందా లేదా? కొన్ని లిస్టులు చూద్దాం. ఆ లిస్టుల్లో ఉన్నాయో లేదో కొంచెం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి లేదా 19 నుంచి చదువుకుందాం. 19 నుంచి 21 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన మెల్లగా చదవండి అమ్మా. ఒక్కొక్కటి. అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వివాదాలు, అసూయ, మత్తత, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దీనిలో ఇంకా మనకి తెలిసినవి మొదలైనవి అని ఉందా లేదా? అక్కడతో ముగిసిపోలేదు ఆ లిస్టు. వీటిని అలా కాదు. ఇప్పుడు చదివినటువంటి 5వ అధ్యాయంలో కొన్ని లిస్ట్ ఇచ్చాడు దేవుడు. అవునా? జారత్వం, వ్యభిచారం, ద్వేషము, కోపము, అభిచారము, అపవిత్రత, ఇన్ని లిస్టులు ఇచ్చాడా లేదా? ఇస్తూ ఏమన్నాడు? మొదలైనవి అన్నాడు. అంటే ఏంటి? ఆ లిస్టు అక్కడతో సరిపోలే. ఇంకా మొదలైనవి అంటే పక్కన పెట్టండి. అబద్ధాలు, ఇష్టానుసారమైనటువంటి క్రియలు, ఇంకా ఏమేమి పెడతారో అన్నీ పెట్టుకోండి. ఇవి మనలో ఉన్నాయా లేదా అనేది మనము పరిశీలన ఎప్పుడైనా చేసుకున్నామా? ఏమైనా చేసావా లేదా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేదా? ఒక్కటి కూడా లేదన్నారు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. లేకుండా లేవట. ఇంకా లిస్టు ఒక 100 యాడ్ చేస్తే ఆ 100 కూడా ఉంటాయి. ఇంకా కావాలంటే వాక్యానికి స్టార్ మార్క్ పెట్టి దీనితో పాటు ఇవి కూడా ఉంటాయి అని కూడా చెప్తారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు, సర్ప సంతానమా మారు మనసు పొందండి. బాప్తిస్మానికి పరిగెట్టుకొని వచ్చేసారు కానీ ఫ్రీగా ఉందని. మీరు నరకానికి పోతారు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ముందు మారు మనసు పొందాలి అని చెప్పాడు. యేసయ్య బాప్తిస్మము ఇచ్చాడా? కొంతమందికి ఇచ్చాడు కదా. యేసయ్య కూడా సువార్త ప్రకటిస్తునేటప్పుడు ఏమని చెప్పాడు? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్పాడు. నీనెవే అనే పట్టణానికి యోనా అనే దేవుని యొక్క సేవకును కూడా దేవుడు పంపించాడు యోనా గ్రంథంలో. అవునా? అప్పుడేం చెప్పాడు? ఈ పట్టణానికి దుర్గతి పడుతుంది, మారు మనసు పొందండి అని 40 రోజుల్లో చెప్పాను. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మారు మనస్సు కోరుతున్నాడు. మారు మనస్సు లేకుండా మనము దేవుని రాజ్యానికి ఎలా చేరుతాం? ఈ క్రియలన్నీ కూడా నీ శరీర కార్యాలని దేవుడు చెప్తున్నాడు. ఏ రోజు కూడా అవి ఉన్నాయని మనకు తెలియదా? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇవి ఉన్నాయని చెప్పి ఒక వ్యక్తి దుఃఖపడాలి ఏంటట? ఏ రోజైనా దుఃఖం వచ్చిందా? దీనిలో ప్రభువానాలో ఇది ఉందని చెప్పి దుఃఖపడిన వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రాదు. హల్లెలూయా. వచ్చిందా? మన అయ్యగారంట సువార్త చెప్పడానికి యేసు ప్రభు
పిలిచినప్పుడు ఆయన ఈ కృష్ణానది ఒడ్డులో ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక దగ్గరికి వెళ్ళి షర్ట్ కూడా తీసేసి, వింటున్నారా, షర్ట్ తీసేసి బాగా ఎండ ఉన్న సమయంలో ఇసుక ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా, దానిలో వేసేమనుకో పేలాలు వస్తాయి, గుడ్డు ఆమ్లెట్లు అవుతాయి, కోడి పిల్లలు కూడా వస్తాయి. అక్కడికి వెళ్ళి ఆ ఇసుక మీద, ప్రభువా నేను పాపం చేశాను ప్రభువా, నేను వ్యతిరేకంగా ప్రవర్తించానని చెప్పి ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ నది ఒడ్డున బాగా ఎండ ఉన్న సమయంలో ఆ ఇసుక మీద అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, ఇట్నుంచి అటు దొర్లేవాడట. నీ పిచ్చా? అలాగే అనేవారే, నీకు పిచ్చా, నీకు పిచ్చరా అనేవాడట. తెలివి తక్కువడు అనుకుంటున్నారా? తెలివి తక్కువడు అనుకుంటున్నారా? మారు మనస్సు పొందడానికి ఆయన చేసినవి దేవునికి వ్యతిరేకమైన ఆయన గుర్తించినప్పుడు దానికోసం ఆయన పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపడి మండు టెండలో ఒంటి మీద షర్ట్ కూడా లేకుండా అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు దొర్లి 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 ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడ్డాడట. పాప క్షమాపణ పొందడం చాలా సులభం, అవునా? ప్రభువా నన్ను క్షమించు నాయనా అంటే కల్వరి శిలువలో యేసుక్రీస్తు కాచినటువంటి రక్తం మన పాపాలని ఆ క్షణమే క్షమిస్తుంది. అవును, అవునా? కానీ మారు మనస్సు దేవుడు అనుగ్రహిస్తాడా? దేవుడు అనుగ్రహిస్తాడా? అమ్మా మారు మనసు నీకు అనుగ్రహించానంటాడా? అంటాడా? మారు మనస్సు మనము పొందాలి. మనస్సు మార్చుకోవలసింది మనం, రక్షణ ఆయనది. ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు పాపక్షమాపణ. కానీ పాపముల విషయమై పశ్చాత్తాపపడని వ్యక్తి, మారు మనసు పొందని వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా మరల దాన్ని చేస్తాడు. ఎందుకంటే వాని మారు మనసు సరైనది కాదు, వాని తీర్మానం సరైనది కాదు. వాని మారు మనసు సరైనదైతే మరలా దాన్ని చెయ్యడు. ఆమె యొక్క మారు మనసు సరైనదైతే దాని గురించి దుఃఖపడుతుంది, ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది. మనకు బైబిల్లో బాగా తెలుసు, యేసు ప్రభు దగ్గర భోజనం చేయడానికి కూర్చుంటే ఒక స్త్రీ వస్తుంది, వచ్చి కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదాలను కడుగుతూ తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. అవునా? ఏం గుర్తుందా? చదివారా? లేదా బైబిల్లో ఉన్నదా? లేకపోతే నేను వేరేగా చెప్తున్నానా? దేనిలో చెప్తున్నాను? ఈనాడు పేపర్ నుంచి చెప్తున్నానా? బైబిల్లో నుంచే చెప్తున్నా. కన్నీరు కార్చి యేసు ప్రభు యొక్క పాదాలను తడిపిందంట. తడిపిందా లేకపోతే డ్రాప్లు వేసిందా? ఐ డ్రాప్స్ కాదు, ఒక్కొక్కటి పడ్డానికి. కన్నీరుతో యేసు ప్రభు యొక్క పాదాలు కడిగిందంట. అంటే ఎంత కన్నీరు రావాలో, ఎంత రావాలి? ఇంతకీ ఆవిడ ఎందుకు ఏడ్చిందంట? ఎందుకు ఏడ్చింది? ఎందుకు తుడిచింది? యేసు ప్రభు ఏమనాలి? అమ్మా, డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్ మై డియర్ డాటర్, అనవసరంగా కన్నీళ్ళు వృధా చేయకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఆపమ్మా అన్నాడా? అన్నాడా? అదేంటి, ఏడు ఇంకా ఏడు, ఏడు ఇంకా ఏడు, తుడుస్తున్నావా? ఇంకా తుడు. ఆయన సైలెంట్గా మౌనంగా ఉన్నాడే తప్ప ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమెను అడ్డగించలేదు యేసు ప్రభు. ఎందుకు అంటే మన యేసు ప్రభు మనం ఏడుస్తుంటే ఏడండి రా, బాగా ఏడండి అనే దేవుడా? మారు మనస్సు పొందుతుంది ఆ స్త్రీ, మారు మనస్సు పొందుతుంది. తాను చేసిన పాపము విషయమై ఆమె ఎంతో పశ్చాత్తాపపడింది. పశ్చాత్తాపపడి ఆ కన్నీరు కార్చి కార్చి కార్చి
యేసు ప్రభు యొక్క పాదాలను తడిపేసిందంట. తడిపి తల వెంట్రుకలు తుడిచింది. అది పశ్చాత్తాపం అంటే. అది మారు మనసు యొక్క గుర్తు. అది మారు మనసు యొక్క గుర్తు. ఏ రోజైనా ఏ విషయమందైనా సరే, హలో, ఏ రోజైనా ఏ విషయమందైనా ఇది దేవునికి వ్యతిరేకమైనది అని మనం గుర్తించినవి ఒక్కటైనా ఉన్నదా? ఉన్నదా లేదా? యేసుప్రభు మన కోసం రానవసరం అవసరం లేదు. అలాగైతే మన కోసం కాదైతే ఉన్నదా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదా లేదా నాకు చెప్పండి. ఉందా? ఉన్నదా లేదా? దేవుని వాక్యము ఏదైతే చెప్తుందో చేయకూడదని దాన్ని మనము చేస్తున్నామా లేదా? మన మనసుకి అది తెలుసా లేదా? ఇతరులు చూడరులేండి, ఇతరులకి తెలియదు. మనంతా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మన సంగతి పరలోకమందున్న మన ప్రభువునకు తప్ప ఇంక ఎవ్వరూ దాన్ని గుర్తించలేరు. అత్యంత కపటమైనటువంటి హృదయము, మనస్సు గలవారం. దీని సంగతి మనకి తెలుసా తెలియదా? అరే, తెలుసా తెలియదా? దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషుని సంగతులు మనుష్యాత్మనికే కానీ వేరెవ్వడికి తెలియదని దేవుడు చెప్పాడా లేదా? అలాగే దేవుని ఆత్మకు దేవుని సంగతులే తప్ప ఇంకెవడూ దాన్ని గ్రహించలేడని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? బైబిల్ చదువుతున్నారా లేదా? నేను చెప్పినవి బైబిల్లోనే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన మనుష్యాత్మకు మన మనసుకు తెలుసు ఇది దేవుని వ్యతిరేకమైనది. నేను దేవునికి వ్యతిరేకంగా దీన్ని చేస్తున్నాను. నా ప్రవర్తన నాకు బాగా తెలుసు. గెహాజీ కన్నా 1000 రెట్లు ఎక్కువ ఆలోచన కలిగిన వ్యక్తులమని మనకు బాగా తెలుసు. పాపం గెహాజీ గారు అనుకున్నారు, ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి పోలేదే. రే పిచ్చి వేదం. ఆ రథం వెనక పరిగెట్టినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నాడు. ఎవరు? దేవుని సేవకుడు, ప్రవక్త. ఈ ప్రవక్త కొంచెం మనసులను గ్రహించే వరం ఉంది. ఆ మనసులో ఏమనుకుంటున్నాడో కూడా బాగా తెలుసు. మన యేసు ప్రభుకి ఇంకా బాగా తెలుసు. సీమోను పేతురా, నీకేం తోస్తుంది? ఒక మనుషునికి 50 రూపాయలు ఇవ్వాలి, ఇంకో మనిషి 100 రూపాయలు ఇవ్వాలి. 50 రూపాయలు ఇచ్చినవాడు క్షమించేశాడు. 100 రూపాయలు ఇచ్చినవాడు వాడిని ఇంతలో వీరిద్దరు 50 రూపాయలు క్షమించినవాడు ఎక్కువగా ప్రేమిస్తాడా? 100 రూపాయలు ఇవ్వాల్సిన వాడిని క్షమిస్తే వాడు ఎక్కువగా ప్రేమిస్తాడా? ఏం తోస్తుందయ్యా? అయ్యా, ఎవరిని నువ్వు ఎక్కువగా క్షమిస్తావో వాడే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు అన్నాడు. ఎందుకు ఈ సమాధానం చెప్పాడు? అందులో ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల నిజంగా వచ్చిన స్త్రీ ఎవరో ఈయనకి తెలుస్తుంది, కానీ ఈయన ముట్టుకొనిస్తున్నాడంటే ఈయన సంగతి ఏంటో కొంచెం తేడా కొంది. నిజంగా నేను ప్రవక్తనే పిలిచానా భోజనానికి? అనవసరంగా ఎవరో ప్రవక్త అనుకుంటూ పిలిచాను అనుకుంటే, యేసు ప్రభు వారి యొక్క మనస్సులో ఉన్న ఆలోచనలు తెలుసుకొని ఇలాంటి ఉపమానాలే చెప్పాడు. చెప్పి ఎవరి పాపములు ఎక్కువగా క్షమించబడతాయి వాడు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమె పాపములు ఎక్కువగా చేసిందని అనుకుంటుంది, కన్నీరు కార్చింది, విలపించింది, యేసు పాదాలను తడిపింది. అందుకని ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు తాను చేసిన పాపం ఏమిటో, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏమిటో అని. దేవుడు కోరుకున్నది ఒక్కటే, మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం చేరండి. మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి. మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో ప్రవేశించడం సులభం. ఇది ఎవరికి? అందరికీ ఈ వార్త ఉన్నది.
ఈ మారు మనసు పొందితేనే వాడు క్రైస్తవుడు, క్రైస్తవరాలు దేవుని దృష్టిలో అవుతారు తప్ప పేరు లూకా, రిబకా, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యములో ప్రవేశించరు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ముందు మారు మనస్సు ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అంటున్నారు, సర్ప సంతానమా, అరే మమ్మల్ని సర్ప సంతానం అంటావేంది, మేము అబ్రహాము పిల్లలం. అబ్రహాం పిల్లలని మీరు అనుకోవద్దు. దేవుడు అవసరమైతే ఈ రాళ్ళ ద్వారా దేవుడు అబ్రహామునకు పిల్లలు పుట్టించగలరు. మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందండిరా, పొందితే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని చెప్తుంటే, యూదులకే దేవుడు మారు మనసు పొందని చెప్తే అన్ని జనులైనటువంటి మనము ఎంత మారు మనసు పొందాలి? ఎంత మారు మనసు పొందాలి? ఎంత మారు మనసు పొందాలి? మనస్సు మారకపోతే దేవుని రాజ్యములో చేరడం కష్టం. అవి ఉన్నాయని తెలిసి కూడా దేవుడు క్షమిస్తాడులే అనుకుంటే మరి మనకంతా అయోమయం క్యాండిడేట్స్ ఇంకెవరో ఉండరు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఒకసారి చూద్దాం, చూడండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని. హల్లెలూయా. ఏడది చిన్న బిడ్డలాగా ఉండాలంట ఒక వ్యక్తి. ఆయనకి 80 సంవత్సరాలు వచ్చినా సరే చిన్నపిల్లల్లా ఉండాలంట. 20 సంవత్సరాలైనా చిన్నపిల్లల్లా ఉండాలంట. చిన్నపిల్లలు ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆడుకుంటారని చెప్పాలి, అంతేనా? చిన్నపిల్లల స్వభావంతో ఉండాలి అంటే అల్లరి చేయమని కాదు. వారి మనస్సు ఎలాంటిదో అలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి. అందుకే కొత్తగా జన్మిస్తే ఏమవుతాం? చిన్నపిల్లలు అవుతాం, పెద్దలు అవుతాం. కొత్తగా జన్మిస్తే మార్పు పొందిన బిడ్డలం అవుతాం. ఇప్పుడు క్రైస్తవులమైనటువంటి మనకు సంపూర్ణమైనటువంటి మారు మనసు ఉన్నదా లేదా అనే విషయం గురించి ఆలోచిద్దాం. మనలో అంత యథార్థంగా ఉంది, అబద్ధం లేదు, కపటం లేదు, మోసము లేదు, విగ్రహారాధన లేదు, అభిచారము లేదు, ద్వేషము లేదు, మత్తతులు లేవు, అసూయలు లేవు, ఇవి ఏవీ లేవు అనుకున్నవారు ఎవరైనా ఉన్నారా? మరి మారు మనసు పొందినట్ట పొందకపోయినట్ట? మనం మారు మనసు పొందినట్ట పొందకపోయినట్ట? పోనీ లేవన్నారు, సరే ఉన్నాయని మీరు గుర్తించారా? ఇంకొకరు చెప్పాలా? మనకి అవి ఉన్నాయన్న విషయం దేవుడు చెప్పాలా? మనకు తెలియదా? తెలుసా తెలీదా చెప్పండి. పోనీ ఈ ఒక్క ఆన్సర్ చెప్పండి. హల్లెలూయా. తెలుసా తెలీదా? తెలిసి దాని గురించి ఏ రోజైనా ఏడ్చారా? దుఃఖపడ్డారా? దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారా? అయ్యో దేవా, ఇది నాలో ఉంది, ఇది నీకు వ్యతిరేకమైనది, దేవుని వాక్య వ్యతిరేకమైనది అని తెలిసి ఏ రోజైనా మనస్ఫూర్తిగా ఒక్క కన్నీటి చుక్కైనా కార్చారా? ఒకటి, కొన్ని 2 కళ్ళతో కాకపోయినా ఒక గంటతోనైనా ఒక కన్నీటి చుక్కైనా వచ్చిందా? రాలేదా? ఇంతకు పరలోక రాజ్యం వెళ్తారా వెళ్ళరా? మీరు వెళ్తారా?
అదేదో రిజర్వేషన్ చేసుకుని టికెట్లా మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అవి ఉన్నాయని తెలుసాట, అవన్నీ లేకుండా ఉండలేదని తెలిసాట, మరి మారు మనసే పొందలేదట, మారు మనసు పొందకుండా దేవుని రాజ్యంలోనికి చేరరని తెలుసాట. ఇంతకీ చర్చికి ఎందుకు వచ్చారట? చర్చికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చామట? దేవుడు చెప్తున్నాడు, మారు మనస్సు విషయమై దుఃఖపడాలి. ఆ దుఃఖమే మనకు కలగకపోతే మనలో మారు మనస్సు లేకపోయినట్లే. మారు మనస్సు లేకపోయినట్లే. మారు మనస్సు ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? జక్కయ్య ఇంటి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు, అవునా? వెళ్ళాడా? వెళ్ళినప్పుడు జక్కయ్య ఏం చెప్తున్నాడు? ఎవరి దగ్గర తీసుకున్నాను వాళ్ళకి ఇన్ని రెట్లు ఇచ్చేస్తా, అవసరమైతే నా ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చేస్తా అన్నట్లుగా మాట్లాడాడు. చేశాడా చేయలేదా? అతనికి ఏమనిపించింది? అయ్యో, నేను అన్యాయంగా ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాను, ఇంకా యేసు ప్రభువుని నేను కలిగి ఉన్నాను గనుక దీని విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇక మీదట నేను చెయ్యను, చేసిన దాన్ని సరిదిద్దుకుంటాను అనుకున్నాడు. అవునా? అనుకున్నాడు గనుకే తన వద్దనున్నటువంటి డబ్బు సంచిని తీసుకుని వచ్చి ఎవరి దగ్గర ఎక్కువైతే తీసుకున్నాడో దానికి మరికొంత కలిపి వారికి ఇచ్చేశాడు. అది మారు మనస్సు. మారు మనస్సు అంటే దుఃఖపడడం కనిపిస్తుంది. మారు మనస్సు అంటే తిరిగి దానిని చెయ్యకుండా ఉండడం కనిపిస్తుంది. పోనీ ఇది ఉందా? రెండోది ఉందా? దుఃఖం లేదు. పోనీ వదిలేసిన వాటిని మరలా చేస్తున్నామా? వదిలివేసిన వాటిని మరలా చేస్తున్నామా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డల్లాగా ఉండాలంట. చిన్న బిడ్డల మనస్సులాగా ఉండాలి. అడు ఒకసారి కొట్టామనుకో, లెంపకాయ ఇటు కొట్టామనుకో, అడేం చేస్తాడు? మరలా వాడితో నెల్లి కలిసిపోయి మరలా ఆడుకుంటాడు. అవునా? వాడు మర్చిపోతాడు. మనమైతే సిల్వర్ ప్లేట్ మీద గంట పెట్టి నన్నయ్య బట్టయ్య తిక్కన ఎర్ర ప్రగడ రాసినట్లు రాస్తనే ఉంటాం. మర్చిపోతామా? ఇదేం మారు మనస్సు? మారు మనస్సు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమైన విషయం. మనకి మారు మనస్సు పూర్తిగా వస్తేనే మనం నిజంగా పశ్చాత్తాపడినట్లు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం, చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? మనస్సు మారి రూపాంతరము అవ్వాలి. రూపాంతరం అంటే ఏమిటో మరలి ఇప్పుడు నీ సందులు సమాసాలు చెప్పలేరు. రూపాంతరం అంటే మార్పు చెందడం. మనము రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి. దీనికి వెళ్ళాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మీ శరీరం ఉందా లేదా? మీకు శరీరం ఉందా? ఈ శరీరానికి శరీరానుసారమైన మనస్సు ఉంటుంది.
ఉందా? వద్దలేదు. మీకు మనస్సు ఉందా లేదా? మనుషులమేనా? మనస్సులైతే తప్పనిసరిగా మనస్సు ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మనస్సు శరీరానుసారమైన మనస్సు ఉంటుంది. అందుకు దేవుడు చెప్తున్నాడు, మీ శరీరం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి సజీవ యాగముగా దేవునికి సమర్పించండి అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఏం చెయ్యాలి? ఈ శరీరాన్ని దేవునికి ఒక యాగముగా సమర్పించాలి. అంటే ఏం చేయాలి? కత్తి తీసి కోడిని కోసినట్లు ముక్క చెక్కలుగా కోసి సమర్పించడం కాదు. కంటితో, నోటితో, చెవులతో, కాళ్ళు, చేతులు, మన సమస్తమైనటువంటి దేహముతో చేసే ప్రతి విధమైనటువంటి అవయవంతో చేయగలిగే ప్రతి దుష్కార్యాన్ని మనం విడిచిపెడుతున్నామని దేవునికి దీన్ని సమర్పించుకోవాలి. అది సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం. పోనీ ఈ యాగాన్ని చేశారా? సజీవ యాగం చేశామా? చెయ్యలేదు. మారు మనసు పొందుతామా? పరలోక రాజ్యం కావాలా? ఓ తెలుసా? నీకేం చేస్తున్నావో తెలుసు. విడిచిపెడతావా? మారు మనసు దుఃఖం ఉన్నదా? కన్నీరు వస్తుందా? కావాలంటే సీరియల్ చూసే ఏడుస్తామేమో, కానీ మన పాపముల విషయమై పశ్చాత్తాపపడని వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? మారు మనసు పొందని వాడు క్రైస్తవుడు కాదు. మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా దేవుని దగ్గరికి బాప్తిజం పొందడానికి రావడం సరైనదేనా? బాప్తిజం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు? మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందండి అన్నాడు. అవునా? మారు మనసు అవసరం, బాప్తిస్మం అవసరం, పాపక్షమాపణ అవసరం. అప్పుడే ఒకడు క్రైస్తవుడు అవుతాడు, దేవుని రాజ్యములో ప్రవేశించగలుగుతాడు. హల్లెలూయా. మనమందరము దేవుని రాజ్యములో ప్రవేశించాలని వచ్చాం. అవునా? ఎందుకు వచ్చాం? ఇంతకీ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారో? ఏదో ఒకటి మొక్కకపోతే మనకి మనశ్శాంతి లేదని వచ్చారా? యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చాం? సమాధానం చెప్పాలి. యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆదివారము దేవుని ఆరాధించడానికి ఎందుకు వెళ్తున్నాం? పరలోక రాజ్యము చేరాలని వెళ్తున్నాం. అవునా? పరలోక రాజ్యం చేరాలంటే ఫస్ట్ ఏం కావాలి? బాప్తిస్మం కావాలి. బాప్తిస్మానికి ముందేం కావాలి? మారు మనసు కావాలి. బాప్తిస్మం పొందిన తర్వాత మరల పాత క్రియలు చేస్తే అది మారు మనసా, తారు మనస్సా? తారు మనస్సు గల వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేరుతారా? ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. పరలోక రాజ్యానికి చేరాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, దేవుని బిడ్డ అవ్వాలనుకున్నాను. నిజంగా మారు మనస్సు నాలో ఉందా? అసలు మారు మనస్సు పొందాలనే ఆలోచన ఉందా? పోనీ దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు మారు మనసు పొందాలి, ఈ విషయంలో పశ్చాత్తాపడాలని ఆలోచన వస్తుందా? వచ్చిందా ఎప్పుడైనా? ఇది దేవునికి వ్యతిరేకమైనది అని తెలిసి దీని విషయంలో పశ్చాత్తాపడాలనే ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? లేదా? కలిగిందా? నీ కలిగిందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-9 వచనాలు చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఆగండి. ఇక్కడ మనస్సు కనిపిస్తుంది. ఎవరి మనస్సు ఇది? జంతువులకి మనస్సు ఉంటుందా? ఉందా? ఏమో మరి. దేవుడికి స్తోత్రం. మీరు శరీర విషయముల మీద మనస్సు ఉంచితే మీరేంటి?
శరీరానుసారులు. అవునా? తర్వాత ఇప్పుడు చదువుదాం. ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. హల్లెలూయా. ఏమంట? శరీరానుసారమైన మనస్సు ఉంటే అదేంటది? మరణం. మరణం అంటే ఏంటి? తీసుకొని వెళ్ళి నిత్య నరకాగ్నిలోనికి పోయే క్యాండిడేట్స్ వీళ్ళు. శరీరానుసారమైన మనస్సు మనలో ఉంటే మరణిస్తాము. మరణం అంటే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ శరీరానుసారమైన మనస్సు గలవారు వారి యొక్క ఆలోచన అంతా దేని మీద పెడతారు? వారి మనస్సంతా దేని మీద పెడతారంటే శరీర కార్యముల మీద పెడతారు. ఆ శరీర కార్యాలు ఏమిటి? మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసాం, 19వ వచనం నుంచి. అంటే వాటిలో ఉన్నటువంటి ప్రతి క్రియ ఒకవేళ మనలో కనిపిస్తుంటే మనం ఏ మనస్సు గలవారం? శరీరానుసారమైన మనస్సు గలవారం. శరీరానుసారమైన మనస్సు దేవునికి వ్యతిరేకమైనది. దేవుడు అట్టి వారిని చూచి సంతోషించడు. అట్టివారు ఆయన వారు కాదు. అట్టివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. మనము సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క సారూప్యములోనికి వెళ్ళవలసి ఉన్నది. ఎక్కడికి మారాలి మనం? ఎలా మారాలి మనం? దేవుని యొక్క సారూప్యంలోనికి మారాలి. దానికి నన్ను ఎలాగా మీరు చూడలేరు కదా, నా సంగతి మీకు తెలియదు. కానీ చిన్నపిల్లలను చూడండి. వారి యొక్క మనస్సు ఎలాంటిదో అలాంటి మనస్సు ఉంటే వానిది సరైనటువంటి మనస్సు. ఒకవేళ అలాంటి మనస్సు లేకపోతే ఏవైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, క్రియలు మనలో ఉన్నట్లయితే అవి మనకు తెలిస్తే మనము నిజంగా క్రైస్తవురాలు అని మనం చెప్పుకున్న వారమైతే మనము తప్పనిసరిగా దుఃఖపడాలి, పశ్చాత్తాపపడాలి. మన కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదములను కడిగిన ఆ స్త్రీ వలె దుఃఖపడాలి. అలాగ దుఃఖపడిన వ్యక్తే మారు మనసు పొందగలదు. మిగిలిన వారంతా కూడా నామకార్థ క్రైస్తవులు, వేషధారణ కలిగిన క్రైస్తవులు, ప్రజల ముందు క్రైస్తవులు, పాస్టర్ గారి ముందు క్రైస్తవులు, ఇతర సేవకుల ముందు క్రైస్తవులు, తోటి విశ్వాసుల ముందు క్రైస్తవులే కానీ నిజానికి వారు ఎప్పుడూ క్రైస్తవులు కానేరరు. మారు మనసు పొందని వారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు, లేజాలరు. ఆ విషయం నేను చెప్పలే. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పిన యేసు ప్రభువే ఆ మాట చెప్పాడు. ఆలోచించుకుందాం. నిజంగా మారు మనస్సు మనలో లేకపోతే దేవుని రాజ్యములో వెళ్తానా, ప్రవేశించగలనా లేదన్న విషయం గురించి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలయ్యా. మారు మనస్సు పొంది ప్రభు బాప్తిసం పొందమని చెప్పావు ప్రభువా. కన్నీళ్లతో నీ పాదములు కరిగినటువంటి ఆ వ్యక్తి వల్లే ప్రభువా తండ్రి,
మేము మా యొక్క క్రియలను గురించి ప్రభు తండ్రి పశ్చాత్తాపడి నీ సన్నిధిలో కన్నీరు విడిచి దుఃఖపడి పశ్చాత్తాపడి ప్రభు మారు మనస్సు ప్రభు తండ్రి సంపూర్ణంగా ప్రభు తండ్రి మేము పొందడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి నేడు ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు వ్రాయండి ప్రభు. ఎవరైతే వారి హృదయాన్ని ప్రభు తండ్రి కఠినపరుచుకుంటున్నారో, ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది దేవునికి అయిష్టమైనదని తెలిసి కూడా దాన్ని కొనసాగిస్తున్నారో, ఈరోజు మీరు వారితో మాట్లాడండి ప్రభు. వారు ఈరోజు పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి నీ దృష్టిలో క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా, నీ దేవుని రాజ్యపు వారసుడిగా, వారసురాలిగా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.